సో మొత్తానికైతే బయలుదేరినాము. కోడి మేడలు తీసుకొని 1, 2 అయితే సరిపోతాయి అంట. కోడి మేడలు తీసుకొని అయితే ఎండ్రికాయలు పట్టడం కోసం వెళ్తున్నాము. ఎండ్రికాయల వేట అనేది ఎట్లుంటుంది ఏందనేది, ఎండ్రికాయలు ఎన్ని పడతాయి అనేది చూపిద్దాము. ఇప్పుడైతే వాళ్ళు అయితే బుల్లెట్ మీద వచ్చారు. మరి మా ఒక సంచి కూడా కావాలన్నారు. సో ఎండ్రికాయల కోసం ఒక సంచి ఇది ఇంకా పోతున్నా. దానికైతే ఎండ్రికాయల ప్రయాణం సాగిస్తున్నా. ఊర్లలో అది అప్పుడు అన్నీ పెట్టి కూర్చుండు. కులకు సంఘాలకు కుల సంఘాలకు అది కొడుకున్నప్పుడు జిమ్ చేస్తాడు. జిల్లాలో మొదటిసారి లైఫ్లో చూస్తున్నా. అసలు ఊటీకి వచ్చినామా లేకుంటే అరకు వచ్చినామా అనిపిస్తుంది. నిజంగా తెలంగాణ కామారెడ్డి జిల్లాలో గింత, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో గింత అద్భుతమైన సౌందర్యవంతమైన బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అనిపిస్తుంది. చుట్టూ మొత్తం కొండలు, ఇటు మొత్తం అడవులు. ఇక్కడైతే పులులు సింహాలు కూడా తిరుగుతాయట, దుప్పులు. ఇగో
ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత సెలయేరు లాగున్నది మొత్తం, అసలు మామూలుగా లేదు. ఇక ఇక్కడ ఒక వాగు వారుతుంది. ఇక్కడ మేము ఎండ్రికాయలు పడదామని వచ్చినాము. సో మరి అలా వేటకు వచ్చినాము. అన్న ఒక కత్తి కొడవలి పట్టుకున్నాడు, ఇంకేమేమో ఏడ దొరుకుతాయో. ఇవైతే ఆ యొక్క కొండలకేలి పారుతున్న సెలయేరు నీళ్ళు, ఇవి న్యాచురల్గా వస్తున్నాయి. ఇవి ఆ కొండల మీదకి వెళ్ళి వస్తున్న నీళ్ళు. ఇదంతా ఇగో. సో వెళ్తున్నాము మేమైతే ఎండ్రికాయలు పడదామని చూస్తున్నాం. ఇదంతా బాట ఇక్కడ లేదు, బండి అయితే అక్కడ పెట్టుకున్నాము. ఇక మామూలుగా లేదు. అగో ఇదంతా అబ్బా ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ అసలు. ఇగో అబ్బా ఎంత బాగుందో. ఇది ఒక 30 కిలోమీటర్ల దూరం దాటేసి వచ్చిన తర్వాత కనిపిస్తుంది. ఇదంతా మొత్తం ఆ కొండరాళ్ళకి వెళ్ళి వస్తుంది, గుట్టలకి వెళ్ళి. ఇగో ఇది ఎక్కడి నుండి ఎటుపోతుందో తెలియదు. అంతా చుట్టూ అడవి. ఒక కామారెడ్డి నుంచి ఒక 35 కిలోమీటర్లు దాకా వచ్చినాము. ఇక్కడ చూస్తుంటే ఇది ఇగో చూడు నీళ్ళు. అబ్బా అన్న అయితే ఎండ్రికాయలు పట్టడం కోసం ఒకటి ఈతది మట్ట అయితే తీసుకున్నాడు, ఈత పుల్లలది. అవి అయితే పచ్చిది అన్నీ చింపేస్తున్నాడు, అవన్నీ అయితే తెంపేస్తున్నాడు. సో మరి ఏ కొనకి ఏం చేస్తాడో చూసి కొడవలు అయితే ఒకటి చిన్న వంక కొడవ లాంటిది ఒకటి అయితే చేతిలో పట్టుకున్నటువంటి మరి చేసి ఇప్పుడు ఎండ్రికాయలు ఎట్లా అది మొత్తం తీసేసిండు చూద్దాము. సో ఇదైతే సెలయేరు చూడండి. ఇది మొత్తం చుట్టూ ఈ కొండలకి వెళ్ళి వస్తున్నాయి. మొత్తం ఆడ చూస్తుంటుంటే కనీసం ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్ ఎత్తుంటాయి, హైట్ ఉంటాయి అక్కడ ఉన్న కొండలు. ఆ కొండలకి వెళ్ళి ఇవన్నీ నీళ్ళు వస్తున్నాయి. సో ఈ నీళ్లు మొత్తం ఇట్లా పోతూ ఉన్నాయి. ఎక్కడ దాకా పోతాయో మరి ఏందో. ఇవి కొన్ని వందల సంవత్సరాల నుంచి కొంతమంది ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక ఈ బండలు రాను 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 ఈ నీళ్ళ దారికి ఇట్లా అయిపోయినాయి. సో అన్న తయారు చేస్తున్నాడు, చూద్దాం. మొత్తానికి అయితే ఒకటి కోడి మేడ అయితే తీసుకున్నాం. నువ్వేం చెప్తున్నావు? సో ఇక మొత్తానికి ఆ కర్రకైతే కోడి మేడను అయితే కుడుతుండు, మొత్తం గుచ్చుతుండు. కోడి మేడకైతే కోడి మేడని ఆ ఈత కట్టెకైతే చుట్టిండు. చుట్టి ఒక తాడు మూడేస్తుండు. అండ్లకెళ్ళి తెస్తున్నట్టు ఈయనే పడతావన్నా. ఇక చూడు రీ షికార్ అంటారు దీన్ని. అన్న ఎన్ని రోజుల నుంచి షికారు చేస్తుండో ఏందనేది తర్వాత ఇద్దాం. ఇక స్వచ్ఛమైన నీళ్లు మాత్రం అప్ప మామూలుగా పోతలేదు. ఇక్కడ ఈ వ్యూస్ చూద్దాం. ఇంకా తాడైతే దొరుకుతున్నాడు మొత్తము. కానీ 6 గిట్ల రాదు. కానీ బాబా ఏమన్నది లొకేషన్ మాత్రము అరకెళ్ళినట్టు ఉన్నది. అస్సలు చూస్తుంటే అబ్బాబ్బా నీళ్ళు సెలయేరు మామూలుగా లేదు. ఇగో అటు చూడుర్రి మొత్తం అవి పచ్చిక బయలులాగా ఉన్నాయి మొత్తం. సో ఏం లొకేషన్ చెప్తాడు. సో ఇది లొకేషన్ చూడండి.
మొత్తానికైతే కోడిమేడని అట్లా కట్టి ఇది మొత్తం ఎండ్రికాయ షికారు ఎట్లా చేసేది, ఎండ్రికాయలని ఎట్లా పడతారు, పెద్ద ఎండ్రికాయలని ఇక ఇది వేసి లోపల ఎట్లా చేస్తాడో కూడా చూద్దామన్నా. దాన్ని బట్టి ఇక పోతున్నాం అన్న. బాబా 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 నీళ్ళు అయితే మామూలుగా లేవు. ఎక్కువ వాన కొట్టినప్పుడు మరి పోతాయి. ఏమన్నా చేపలు కూడా దుంకుతాయా అన్న? చేపలు వస్తాయా? ఆడుంటాయా? అవునవును అవును. మెల్లరా పోతున్నాము. పాకురు అయితే ఉంటది. బండలు అయితే చాలా సంవత్సరాల నుంచి ఇలా పోతుంటుంటాయి కదా, కానీ స్వచ్ఛమైన నీళ్లు. బాబా ఏమన్నా వారుతుందా? అగో ఆ గుట్టల మీదకి వెళ్ళి వచ్చేటి నీళ్లు. సో మేమైతే ఇప్పుడు ఎండ్రికాయలు పట్టడం కోసం షికారు అయితే నడుస్తుంది. చూద్దాము. ఇప్పుడు తీసుకొచ్చిన కట్టెను పొండికాయ పెట్టింది కదా ఎండ్రికాయ, అది ఇట్లా రంధ్రాలలో ఒక్కలలో పెడితే ఎండ్రికాయలు ఏడున్నాయో దాన్ని పట్టుకుంటాయి అంట. కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి అస్సలు లొకేషన్ మామూలుగా లేదు. అబ్బా అసలు ఈ ప్లేస్ ఎవ్వరికి తెలియదు, అసలు మామూలు కాదు. ఇక్కడికి రావాలంటే 2 వీలర్ మీదనే రావాలి. అస్సలు మామూలుగా అంటే మామూలుగా లేదు ఇది. అసలు మామూలుగా లొకేషన్ అయితే అబ్బా అసలు సూపర్ లొకేషన్ అస్సలు. ఆహా मेरा हाँ మోకాళ్ళ మట్టుకు నీళ్ళు ఉన్నాయి ఇందులో. ఇగో మోకాళ్ళ మట్టు లోతు. సో అసలు మామూలుగా లేదు. ఇక ఈడైతే ఇంకా ఎక్కువ ఉంది. సో మోకాళ్ళ లోతు మట్టుకున్నాయి నీళ్ళు అయితే మామూలుగా లేవు ఈడ. అసలు కొన్ని చిన్న చిన్న చేప పిల్లలు మాత్రం చాలా పిల్లలు కూడా తిరుగుతున్నాయి ఈడ. చేప పిల్లలు తిరుగుతున్నాయి. ఎంత స్వచ్ఛమైన నీళ్ళు. అయ్యో ఇవన్నీ మొత్తం ఆ గుట్టలలోకి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు. చుట్టూ మొత్తం కొండలలోకి వెళ్ళి సెలయేరు. సో ఇవన్నీ నీళ్ళు ఇట్లా వస్తున్నాయి, మామూలుగా లేవు. అసలు ఎంత తెల్లగా ఉన్నాయంటే వాటరు మామూలుగా. అబ్బో నేను పోవడానికైతే లేదు, అంత దూరం పోతా అనుకోలే. కానీ ఇక్కడైతే ఇక మోకాళ్ళ మట్టుకు వచ్చేస్తున్నాయి నీళ్ళు.
సో నేనైతే పైకి ఎక్కుతున్నా, పడ్డామంటే కూడా చూద్దాము. ఒక వాళ్ళైతే ఒక్కటైతే పట్టినట్ట నల్లది ఎండ్రకాయ, అక్కడ నుంచి నీళ్లు బాగానే వస్తున్నాయి. అగో ఒకసారి చూపి అది. అగో ఒక్కటైతే పట్టిండు. సో ఏంటంటే ఆ కోడి మేడని అవి పట్టుకుంటాయి అన్నట్టు. నువ్వు అట్లా పెట్టేస్తుంటుంటే కోడి మేడని తక్కువ అని పట్టేసుకుంటుంది కొండీలతోని, అది లోపల వేసుకుంటారు ఇక. సో అది మొత్తానికైతే ఆ గుట్టలల్లకెళ్ళి కొండలల్లకెళ్ళి సో మామూలుగా లేదు ఇది. ఇగో ఇట్లా ఇట్లా పారుకుంటూ ఈ నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. మా వాళ్ళు ఈ కాలువ పట్టుకొని పోయిర్రు. నేను ఈ కొండలల్లకెళ్ళి అబ్బో బండలల్లకెళ్ళి పోతున్నా, మామూలుగా లేదు. ఎండ్రకాయలు పడతామని వచ్చినాము. అసలు ఇగో నీళ్లు చూడుర్రి. బాబా 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 ఇగో ఒక చేప, ఇగో చేప ఉన్నది, అది దొరుకుతుందో చూస్తా. ఒక చేపగో తిరుగుతున్నది. అబ్బా చేపలు అయితే కూడా వస్తున్నాయి, కానీ ఆడుతున్నాయి. చిన్న చిన్న చేపలు వస్తున్నాయి. చెప్పు కొట్టుకపోయింది ఇప్పుడే. ఇళ్ళకేళ్ళు వస్తున్నాయి నీళ్ళు. బాబా 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 ఎంత అనిపిస్తున్నా అంటే ఇగో మోకాల మట్టు నీళ్ళు ఇవి. బాబా 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 అక్కడక్కడ గడ్డి కూడా మెలిసింది. సో మొత్తానికైతే దీంట్లో నుంచి వాకింగ్ చేస్తున్నా. బండలు అయితే అదైతున్నాయి, కాళ్ళు గుచ్చుకపోతున్నా కూడా చాలా రోజుల తర్వాత నడుస్తున్నాం కదా. మామూలు వాకింగ్ అయితే లేదు. సరైనకెళ్ళి ఇక ఇంకో మామూలుగా లేవు ఈ అందాలు. అసలు చూస్తుంటే రెండు కళ్ళు జాలవు అనిపిస్తుంది. ఒక్కసారి చుట్టూ ఈ కొండలు, ఆ కొండల మీద మొత్తము ఇటు సైడ్ చూస్తే అడవులు, మొత్తం పెద్ద పెద్ద గుట్టలు. ఎంత అంటే గడ్డి పెట్టినట్టు పచ్చికబాయలు ఉన్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక కాలువ మరి ఏది ఉందో ఇటు వచ్చేస్తున్నారు మా వాళ్ళు. ఎంత చూస్తే ఎంత అందంగా ఉందో. ఎండ్రకాయలు పడుతున్నాడు. ఒకటి పట్టిండు, పట్టిండు ఎట్లా పట్టిండో చూద్దాం. ఒకటి ఇగో అబ్బో జరుగు ఇగో ఇట్లా పట్టిండు చూడన్న. దాని ముఖం చూపి ఇటు కిందికి ఇట్లా పెట్టు. ఇగో ఇది వేసేసాయి. ఇగో పడ్డాయి ఇవి. అమ్మో మొత్తానికైతే ఇంకో వచ్చిన పడతాన పడ్డది ఇవాళ. ఇక ఇట్లా చికెన్ది పట్టుడితోనే పడుతుంది అన్నట్ట.
ఇట్లా పెడతాడు. ఇట్లా పెట్టేటప్పుడు ఒక్కటి పడ్డది గిన్నె లేదా అన్న గీడ ఇలా పెట్టి చూడు ఎందుకు పక్కన పట్టేస్తుంది కదా అని విడవదు అన్నట్టు ఇక పట్టిందంటే ఇంక అట్లా పెట్టాలి. కొండితో పడుతుందంట. ఇక అందులో ఉంది అని అంటే ఆ చికెన్ మెడ ఉంది కదా, కోడి మెడ, ఆ కట్టె గట్టినాం కదా, అది కాదు పట్టిందంటే కొండితోని ఇడవదంట. ఇక మెల్లగా తీసి కవర్లు వేసుడు ఉంటుంది అంతే. గట్లా లొకేషన్ కూడా చూడరి. అబ్బాబ్బాబ్బాబ్బా మామూలు లొకేషన్ కాదు ఇది అసలు. కొండల్లో నుండి వస్తున్న నీళ్ళు, ఈ మురికి నీళ్ళు అవి కూడా కాదు, వానకు ఫ్రెష్ నీళ్ళు, కొండ నీళ్ళు ఇవి. అక్కడ గొర్రె ఉందా గోడలా ఈడ ఇంకొక ప్లేస్కి ఇక ఆ కాలువని పట్టుకొని ఆ ఒడ్డు ఉంటుంది కదా, దీన్ని పట్టుకొని తిరుగుతున్నాము మొత్తానికి. ఇక ఒక్క మెడనే చాలా. ఇక కప్ప గోండ్రు కప్ప, అది గోండ్రు కప్ప కూడా ఉందా లేదా? చూస్తున్నా అగో అగో పెద్దది ఎట్లా పడుతుంది. అగో అగో షికారు ఇట్లుంటది. అగో చూడుర్రి ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. ఇది షికార్ అన్నట్టు. వా వెనకెళ్దు మామూలుగా లేదు. ఇగో అగో అన్న మొక్కల్లో చూద్దాం సంతోషం. రైట్ రైట్ ఇలా చెయ్యి పెట్టినామంటే అంతే. అగో పట్టిందంటే ఇడవదిగా. ఇక అది పట్టి అట్లుంటది. ఇది మొగది. సో ఇట్లా ఇవాళ మా షికారి బాగా ఫలించింది. చొర్రలకు పోయిందంట, చూస్తున్నాం. కాంచుందరు పక్కకు అవి అట్లా పెడతారు పక్కల. అది ఉంది అంటే అది బయటకు రావాల్సిందే. అన్న పట్టుకొని పీకనే వీకిండు దాన్ని. ఏది దాన్ని కొండే వీకిండు. ఇక రాకుంటే భీష్మించుగా కూర్చున్నాడు. దాన్ని వదిలే పెడతలేడు చూడు. దాన్ని ఒక్కలనే చేయి పెట్టింది. ఇంత భయం కూడా అయితే లేదు. అన్నకు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట. అగో అంత పొడుగు పెట్టిండు. కానీ కొండ ఒకటి పీకనే వీకిండు. అగో ఇంకా పట్టిండు.
అగో మొత్తానికి దాని వీకనే వీకెండ్ చూడు. చెయ్యి మొత్తం పెట్టి అది రాకుంటే దాన్ని ఏలే వీకి ఇగో ఓ ఆకొస్తేనే మనకు భయం అవుతుంది. కానీ అన్న మాత్రం అగో దాన్ని వీకనే వీకింది. ఇవాళ మాత్రం పడ్డాయి 2 కిలోల దాకా. మామూలుగా కాదు. నోళ్ళు తెరిచినాయి. అప్పటికి ఆట ఆడిపిస్తాం. అమ్మా దగ్గర అయిపోయింది. ఇక ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము. చూద్దాం ఇవాళ ప్రయాణం ఎంత అవుతుందో ఏందో. अरे जबरदस्त है सर. ये మంచిగా మిక్సీ పట్టాలట. ఎట్లా మళ్ళొక్క చోటుకు వచ్చినాం. బాగానే వర్షం వస్తే ఏమంది. ఇలా పండుగ చేసుకున్నట్టే మా మామకు. చేపలు కూడా ఆడుతున్నాయి. ఇదంతా కొండల్లో నుండి ప్రవహించే నీళ్ళే. స్వచ్ఛమైన నా కొండ జాలువారిన నీళ్ళు. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది మాకు. వెళ్ళిపోతుంది. చూపిస్తున్నా చూడూరి. ఇవి మొత్తం ఇవి అప్పగించి చూస్తున్నాయి. ఇదైతే దీని పెద్ద కొండి. అన్న ఎట్లా తిడతావు. ఇట్లా పడితే కాళ్ళు అవి పడితే అది పట్టింది. అగో ఇట్లా గీకింది. ఇక అబ్బో ఎంత బలం ఉన్నాయో దానికి. ఇవి ఇట్లా అయితే ఇక ఇంకొకటి ఇది కొండి పోయింది కాబట్టి దాన్ని పడతాను నేను. దాని ఏముంది. దానికి దొరకాయి. సో ఇట్లా అయితే ఇది పట్టుకుంది కొండి. మామూలుగా లేదు అన్న. మరి ఇది పట్టుకోవాలి ఇప్పుడు. కత్తిరిసి అది అప్పు దాని బలం సో అన్నా అది అట్లా పట్టుకున్నావా అన్నా? మీ పేరు చెప్పండి అన్న. నా పేరు రవి. రవి అన్న పేరు రవి. సో కామారెడ్డి జిల్లాలో ఈ ఎండ్రికాయలు అప్పుడప్పుడు అంటే షికారుకి వెళ్ళేది ఏంటంటే ఎప్పుడైనా టైం పాస్ కోసం ఇంట్లో తినాలనిపించినప్పుడు ఏదైనా పని లేనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి పట్టుకొని వస్తుంటారు. సో ఈరోజు మరి దీన్ని ఎట్లా పట్టిందంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా. సో అన్న ఫస్ట్ దీన్ని ఆ కట్టె పెట్టి ఆ కట్టెకు ముందున్న ఈత కట్టెకు కోడి మెడని చుడతారు. చుట్టి దాన్ని దీని పొక్కలు ఎక్కడైతే ఉంటాయో దాంట్లో లోపల పెట్టగానే ఈ కొండి తీసి బయటకు వచ్చేస్తుంది ఆ మెడకాయని పట్టుకుందామని. అప్పుడు మెల్లగా పట్టుకుంటుంటే ఇది లోపలికి వెళ్ళిపోతే దాన్ని బయటకు లాగుతుంటుంటారు. మీరు చూస్తున్న ఆ వీడియో అదే. సో అన్న ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పడుతున్నారు ఇవి? ఏంది అసలు? నేను ఇప్పుడు 16 సంవత్సరాలు అయిపోతుంది. 16 సంవత్సరాల నుంచా ఇది పట్టడం? మీరుగా పట్టడం. ఇప్పటికి మీరు
లైఫ్ లో ఇప్పుడు చాలా శ్రీకాంత్ ఇది తీసుకురాది ఇట్లాంటిది ఇది ఒకసారి పట్టుకొని ఇది పట్టుకొని మాట్లాడదాం. ఇప్పుడు మీరు లైఫ్ లో పెద్దది పెద్ద ఎండ్రికాయలు ఇప్పటి వరకు ఎంత పెద్దది పట్టి ఉండొచ్చు అంటే లైఫ్ మేము ఇవి చూస్తుంటేనే ఇది చాలా ఇది చూస్తుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఇంతకంటే పెద్దవి ఎప్పుడన్నా ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయా? ఎంత మీరు పట్టింది లైఫ్ లో ఎప్పుడైనా మీరు అమ్మా ఇంత పెద్దది పట్టినా అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇంత అంటే పెద్దగా ఉంటాయి. పోయిన సంవత్సరం పోయిన వర్షాకాలం పట్టిన పెద్దది ఎంత ఉన్నది? ఒక కొండకి ఇంత ఉంటది. అమ్మో పట్టినప్పుడు అంటే ఎంత ఒక హాఫ్ కేజీ ఉంటుంది అది? 1 కేజీ. 1 కేజీ దగ్గర 3.5 కిలోలు అంతది పట్టిందంట. దానికి కొండే మామూలుగా లేదంటున్నాడు. ఇక దీని చేతు ఇది ధైర్యం కావాలి. ఇట్లా మామూలుగా పట్టాలంటేనే అది, కానీ ఇది ఒక్కసారి మిస్ అయిపోయిందంటే అన్న దాని పొక్కలోకి వెళ్ళి చేయి పెట్టి మాత్రం మొత్తం తీసిండు దీన్ని ఇందాక. సో మనం చూస్తున్నాం కదా ఇది. మరి రవణ మరి ఎప్పుడన్నా టైం పాస్ కోసం కానీ లేకుంటే ఇంట్లో తినాలనిపిస్తున్నప్పుడు మాత్రం కానీ ఇది అన్న ఇది దీన్ని ఎట్లా వండుతారు ఏంది ఏమన్నా ఒక్కొక్కసారి నువ్వే వంట చేస్తావు? ఈ కొండని విడిచేయాలా, ఈ బొచ్చ ఇట్లా తీసేసేయాలి. సాగు వేసి దంచి కచ్చివే దంచి మన చింతపండు చూపు ఎట్లనో వడ పోసుకో వాటర్ వేసి వడ పోసుకొని వాటర్ మిక్సీ పట్టాలా? చిన్న కాలని చిన్న కాలం మిక్సీ పట్టాలి. అంత మెత్తగా పడద్దు, పొడి పొడిగా పలిగింది అనుకో అలాగే రసమ్మ తెలుస్తుంది, మంచి టేస్ట్ బాగుంటది. తర్వాత ఉల్లిగడ్డ వేసేసి మంచిగా ఉల్లిగడ్డ రెడ్ కలర్ అయిన తర్వాత ఎండ్రైనా ఇది కొండీలు కొట్టి ఈ బొచ్చ పొడి అంతా తీసేయాలి. ఇది వేయదు లోపల మళ్ళీ ఆరెంజ్ కలర్ ఉంటది. దాని వల్ల ఏంటి? దీని వల్ల మనిషికి శరీరానికి ఏమొస్తుంది? బలము ఎట్లా? బలం అంటే ఇది లేకుంటే సర్దీలు ఉన్నా ఏది ఉన్నా దెబ్బకే పోతుంది అంటావు. బాలింతలకు ఉన్నా కూడా అది మంచి చాలా మంచి బాగుంటది అన్న. ఇది ఇప్పుడు ఈ ఏలు కట్ చేస్తుంది అంటవా? ఏలు పెడితే వత్తుతుంది అన్నట్టు గట్టిగా. కొన్నిసార్లు తెగుతుందా? ఇలా గ్యాప్ కూడా బాగున్నది ఇది. ఇలా ఇప్పుడు మొగది ఏంది? ఇది మొగది కదా, ఇది ఆడది. ఒక్కసారి చూపి దగ్గరికి రా. ఇగో ఆడది. కొన్ని ఇలా పిల్లలు ఉంటాయి, ఇట్లా పిల్లలు ఉంటాయి. ఆడదంటేనేమో ఇట్లుంటది. అవును ఇది 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 మొగది. మొగదాన్ని కూడా ఓపెన్ కాదు కదా. ఇది మొగది ఏమో ఇట్లుంటది, ఆడది ఏమో మొత్తం వచ్చేస్తుంది. సో ఇది చిప్ప మొత్తం వచ్చేస్తుంది. ఇది మొగది. మొగదానికి మాత్రం ఇది ఒక్కటే ఇట్లుంటది అంతే ఇది. సో ఇవి కాలెంట్రికాయలు అంటారు అన్న. ఇందులో ఏమన్నా రకాలు కూడా ఉంటాయా? మన తెలంగాణలో మాత్రం మొత్తం ఇవే ఎంట్రకాయలు ఉంటాయి, వేరే ఎంట్రకాయలతో దొరుకుతాయి. ఆంధ్ర సైడ్ వేరే ఉంటాయి, మన తెలంగాణ ఇదే ఎంట్రకాయ. ఇవి ఎక్కడైతే తెలంగాణలో ఎంత అమ్ముతారన్నా? ఒక్కటి 2 ఎంట్రకాయ 100 రూపాయలు అమ్ముతారు. ఇది 100 రూపాయలు అమ్ముతారా? ఇది ఒక్కటి 100 రూపాయలు, జోడి 200 రూపాయలు, జోడి 200 రూపాయలు ఉంటాయంట. సో ఇవాళ మాకు ఒక 1000 రూపాయలు అది పడ్డట్టేనా? ఒక 600 పని చేసినాం అన్నట్టు. కానీ నడుముకు కూడా బలమే అన్నట్టు. ఇది బలం ఇచ్చాడు. కాలు మంచి రేగుంటది, మంచి చెరువులకి వెళ్ళి బాగా వస్తుంటాయి, ఇక వస్తుంటాయి ఇప్పుడు. ఓకే రైట్. ఇది మనకు అన్నయ్య చెప్తున్నాడు, 16 సంవత్సరాల నుంచి అనుభవం, ఎక్స్పీరియన్స్. సో దీంట్లో పట్టణంలో ఎక్కడుంటది ఏంది, దాన్ని ఎట్లయితే బయటకు లాగాలని చెప్పి తెలుసు. ఎక్స్పర్ట్ దిట్ట కాబట్టి అన్న మేము ఈరోజు కలిసి ఈ యొక్క తాడువాయి ప్రాంతంలో ఒక కొండల ప్రాంతంలో సెలయేర్లు పారుతున్న నీటిలో ఉన్న హోల్స్ ఏవైతున్నాయో ఎంట్రికాయ దాంట్లో చాలా టెక్నిక్ కొద్ది పట్టడం ఇవన్నీ ఈరోజు చూడడం జరిగింది. ఇదే అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చాలా గట్టిగా ఉన్నది. సో ఇగో దాంట్లోకి వెళ్ళి నీళ్లు కూడా వస్తుంటాయి. అదే మధురం. అగో ఇది కోవిది. ఇగో ఇది. ఆ తర్వాత ఇంకో ఇవనేటి కింది ఇటు కూడా ఇక మస్తు టేస్ట్ ఉంటది. బా ఇగో వీటితో కూడా గుచ్చుతుంది ఇది.
అరే దేని దానికి కావాలి. సో ఇది మాత్రము అబ్బా బొమ్మ కదా. అరే అది మంచిగా కాల్చిన మాట కాల్చిన మాట. ఈ బుర్ర ఎట్లా తీస్తారన్నా? కొట్టినవా? కింద కొట్టినవా? ఏం కొట్టలేదు. ఇక ఎట్లా తీసుకో తిని? ఇక మొగదాంది కాబట్టి ఇట్లుంటది ఇది. అది మంచిగా కాల్చిన రూపారు. అది ఎట్టు ఆడు ఎట్టు. ఇగో ఇది ఇట్లా దేవుడు ఇది ఎట్లా వేయాలనో ఇదంతా వేస్టేజ్. ఇది తీసుకోవాలి. ఇది ఎక్కువ కూర నువ్వు కాలిపి మంచిగా అది కాదు. సో వాసన కొంచెం కౌస్ ఉంది. ఇంకున్నాయా? ఇవి నేను ఇరుస్తావు. ఇయో ఇరుస్తున్నా కొద్ది మంచిగా అనిపిస్తుంటుంటాయి ఇట్లా. చిన్న పట్టుకురా. ఇట్లా కదా నాకు ఇంతే కదా. అంతే చిన్నది అది సెట్ చేసి ఎందుకు అవసలే కావచ్చు ఉంటుంది. ఎంట్రకాయ చిన్న ఓకే దాపెడదామా? దాంట్లో ఇది ఉన్నదంతా పువ్వు అంట. మంచి ఉడికిన లాస్ట్ టమాటో కట్ చేసేయాలి. ఇదంతా పువ్వు. ఇది కొవ్వు అంట. కొన్ని వాటర్ పోయాలి. సన్నగా ఇవి మంచి దంచాలి. దాంట్లో ఇది ఉన్నదంతా పువ్వు అంట. పసుపు అల్లం మంచి ఉడికిన లాస్ట్ టమాటో కట్ చేసేయాలి. ఇదంతా పువ్వు. ఇది కొవ్వు అంట. కొన్ని వాటర్ పోయాలి. సన్నగా ఇవి మంచి దంచాలి. పులుసు పెట్టి వేస్తున్నాడు. అబ్బబ్బబ్బా ఇది ఎండ్రకాయనా మజాక అన్నట్టు ఉంది కదా. సో మొత్తం ఎండ్రకాయలు మాత్రం వేసి వేస్తున్నాడు. సో పులుసు అయితే పెట్టిండు. మరి పులుసు పెట్టి ఎంత ఏం చేస్తారో చూద్దాము. ఆ బొక్కల షూరోనా? అదే బొక్కల్ని షూర చేసి ఈ బొక్కల్ని మాత్రం చేస్తూ వస్తున్నాం. బొక్కల్ని అయితే దంచిండు. ఎందుకంటే బొక్కల షోర్వ మాత్రం పోస్తే కాళ్ళకు మంచిది, దాంట్లో కాల్షియం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఈ చిన్న కాళ్ళు ఉంటాయి కదా, చిన్న కాళ్ళని మొత్తం పిండి ఇట్లా అంటే నీళ్ళ జారీలా చేస్తే ఇవి అనేది మంచి కాల్షియం ఉంటుందంట దాంట్లో. సో అది మాత్రం చేస్తున్నాం. సో మళ్ళీ ఒక్కటి వేసి దంచిండ్రు. అయితే దాని చిన్న కాళ్ళు ఉంటాయి కదా, ఆ చిన్న కాళ్ళని ఏం చేయాలని అంటే మన రోకల్ బండ తీసుకొని రోల్ వేసి దంచాలి. దంచితే చూర అవుతుంది. ఆ చూర అయిన తర్వాత దాన్ని మొత్తం ఈ గంజిలాగా వెళ్తుంది. ఈ వడగట్టుకొని అటు పెట్టాను ఈ చేతులు. అయ్యో ఇవన్నీ తీసుకొని అలా వంపుకోవాలి పులుసులో. అగో ఇది ఈ బొక్కలలో ఏంటంటే కాల్షియం ఉంటుందంట, అది చాలా బలము అని చెప్పేసి అంటారు. ఇది బాలింతలకు కానీ తర్వాత ఈ నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎండ్రకాయది. అప్పుడే ఇక మనం రెడీ పెట్టుకున్న ఈ పులుసులో మాత్రము ఇది వేసుకోవాలి. చాయ్ గంటెనో లేకుంటే ఇది పట్టుకొని నీళ్ళ దాంట్లోనే వడగట్టి చేసుకోవాలి. వేయాలి, చింతపండు వేయద్దన్నా మొత్తానికైతే ఇది అవి వేయకు.